రామ్ చరణ్ తాజా చిత్రం ధృవ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కోలీవుడ్ లో కూడా హల్చల్ చేస్తుండడం విశేషం. ఈ సినిమా తమిళనాడులో ఉన్న తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాక తమిళ తంబిలను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. వారు తమిళ్ ఒరిజినల్ తని ఓర్వన్ను మన రామ్ చరణ్ ధృవను పోల్చి చూసుకుంటూ మన ధృవకే ఫిదా అయినట్టు సమాచారం. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన తీరు తమిళ తంబిలను బాగా ఆకట్టుకుందనే చెప్పుకుంటున్నారు. అయితే దీన్ని అవకాశంగా తీసుకొని రామ్ చరణ్ పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్గా నటించిన జంజీర్ తెలుగులో తుఫాన్ను తమిళ్కి డబ్ చేయడానికి చూస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు. అయితే రామ్ చరణ్ కెరీర్లోనే అతి భారీ పరాజయాన్ని చవిచూసిన సినిమాని తమిళ్కి డబ్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ ఎంతో ప్రేమగా ఆశగా బాలీవుడ్ సెన్సేషనల్ సినిమా అయిన జంజీర్ను రీమేక్ చేసి బాలీవుడ్లో జంజీర్ పేరుతోనే విడుదల చేసిన సినిమా మన తెలుగులో తుఫాన్గా విడుదల చేశారు. అయితే మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆ చిత్రం అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ రెండు ఇండస్ట్రీల్లో కూడా అత్యంత భారీ పరాజయాన్ని చవిచూసింది. ఎంతగా అంటే మెగా అభిమానులు ఈ సినిమాను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయరు. కానీ ఇప్పుడు భారీ డిజాస్టర్ను సూపర్ పోలీస్ అని టైటిల్ పెట్టి తమిళంలో రిలీజ్ చేయడం మెగా అభిమానులకు మింగుడు పడటం లేదు. ధృవతో తెచ్చుకున్న మంచి పేరుని కాస్త ఈ డిజాస్టర్తో చెడగొడతారేమోనని ఆ మెగా అభిమానుల ఆందోళన. మరి వారి ఆందోళనలో కూడా అర్థం లేకపోలేదు కదా. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.